సమయంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. ఒక 7 విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే 7 విషయాల్లో మొదటి విషయాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అబద్ధమునకు దూరముగా ఉండమని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అబద్ధమునకు దూరంగా ఉండమని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు అబద్ధమునకు దూరంగా అంటున్నాడంటే, అబద్ధము ద్వారా మంచి సహవాసాన్ని కోల్పోయిన ఆదాము అవ్వను మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. ఎంతో దేవునికి సమీపంగా ఉండవలసినటువంటి వారు, ఆయనతో సహవాసం కలిగిన వారు, కానీ అబద్ధమును నమ్మి మరి దేవుని సన్నిధి నుంచి వారు వెళ్ళగొట్టబడిన విధానాన్ని అక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయము 1వ వచనంలో, 9వ వచనంలో, 23వ వచనంలో ఆ మాటను చూస్తాం. ఆదికాండంలో కనుక అబద్ధము ద్వారా దేవుడు చెప్పాడు, ఇందులో ఏదేను తోట ఉన్న ప్రతి ఫలమును మీరు భుజించవచ్చును, కానీ మంచి తెలివి తేటలనిచ్చు ఆ యొక్క ఫలమును మీరు తినకూడదు, తినన దినమున మరి చనిపోయేదారని ఖండితముగా దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కానీ ఇది నిజమా అనేటువంటి మాటతో అపవాది స్టార్ట్ చేసి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అదిగో నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్ముకొని అదిగో మరి ఆదాము అవలు మరి మోసపోయి ఏదైనా తోటల నుంచి వారు వెళ్ళగొట్టబడిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అబద్ధమును నమ్మి అదిగో మరి యోసేపును పోతిఫర్ మరి ఆ యొక్క ఆయనను మరి తన భార్య మాట విని ఆయనను చెరసాలకు పంపించినట్లుగా మరి ఆదికాండం 39వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తాం. అబద్ధమును నమ్మి అనవసరంగా మరి యోసేపును చెరసాలకు పంపిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అబద్ధమును నమ్మి అదిగో మరి ఆదాము మోసపోయారు. అబద్ధమును నమ్మి అనవసరంగా యోసేపును చెరసాలకు పంపడం జరిగింది. అబద్ధము ద్వారా అదిగో దేవుని దగ్గరనే బొంకి అబద్ధమాడి ఆ యొక్క ప్రభుకు మరి నిజము చెప్పకుండా అబద్ధమును మాట్లాడి పరిశుద్ధాత్మనే మోసగించిన వ్యక్తులుగా అన్య సభ్యురాలు వారు కూడా మరెంతో నష్టపోయిన విధానాన్ని అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు అక్కడ మనం చూస్తాం. అబద్ధము ద్వారా ఎన్నో ప్రమాదం అక్కడ సంభవించినట్లుగా మనం చూస్తాం. అలాగనే అబద్ధము ద్వారా మరి అన్న తమ్ములు ఇద్దరు మరి దూరమైనట్లుగా వారు కక్షలకు పగలకు కారణమైనట్లు మనం చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయం 1 నుంచి 41వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మరి ఇస్సాకు వృద్ధుడైపోతున్నప్పుడు నేను భోజనము చేసి రుచిగల భోజన పదార్థాలు భుజించి నేను ఆశీర్వదిస్తాను, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురమ్మని ఏశావుతో చెప్పినప్పుడు ఆ మాటలు మరి అదిగో రెబెకా విని మరి యాకోబుతో ఆ మాటలు చెప్తుంది. నీ అన్నయ్య అయిన ఏశావును మరి మీ నాయన ఆశీర్వదిస్తాను, అతనికి కాదు ఆశీర్వాదం నీకు కావాలని చెప్పి మరి చెప్పినప్పుడు అక్కడ యాకోబు కూడా మాట్లాడతాడు. మరి అన్నయ్య చర్మము రోమ చర్మం కలిగింది, మరి నేను ఉన్నని వాడను కనుక మరి నన్ను గుర్తుపడతాడు డాడీ, ఆయన కళ్ళు కనబడకపోయినా చెవులైతే వినపడుతున్నాయి కదా అన్నప్పుడు అదంతా ఏం లేదు నేను చూసుకుంటలే అని చెప్పి ఆ రెబెకా మరి యాకోబుతో చెప్పినప్పుడు ఆ వేట మాంసం తీసుకుని వచ్చినప్పుడు ఆ మేక చర్మమును ఆయనకు తొడిగించి ఆహార పదార్థాలు సిద్ధం చేసి మరి ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి వెళ్తున్నప్పుడు నాయన ఇదిగో ఆహార పదార్థములు తెచ్చాను, తిను భుజించమని చెప్పినప్పుడు నాయన ఇంత త్వరగా నువ్వు ఎప్పుడు తెచ్చావంటే
నేను వెళ్తుంటే నాకే ఎదురుగా మరి ఆ యొక్క ఆ, మరి ఆ యాట వచ్చేసింది అన్నటువంటి విషయాలు మరి యాకోబు చెప్తున్నప్పుడు స్వరమైతే యాకోబు లాగానే ఉంది, కానీ మరి చూద్దాం అని తడివి చూసినప్పుడు మరి అతడు ఏశావులాగా కనబడ్డాడు. ఎందుకంటే మేక చర్మమైన కొడుకున్నాడు కాబట్టి ఆ చిన్న ఆ యొక్క అబద్ధాన్ని బట్టి మరి వారిద్దరు కూడా దూరమైన విధానాలను మనం చూస్తాం. ఒకరిపైన ఒకరికి కక్ష సాధింపులు పెరిగిపోయినాయి. ఏశావు పొందవలసిన ఆశీర్వాదం యాకోబు అబద్ధము ద్వారా పొందుకున్నాడు కాబట్టి మరి అక్కడ వారిద్దరు కూడా మరి అబద్ధము ద్వారా దూరమైన పరిస్థితులు, కక్షలు, శత్రుత్వం సంపాదించుకునే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి అబద్ధమునకు మనము దూరముగా ఉండుట మనకు దేవున ఆశీర్వాదం. కనుక 7 విషయాలు మనం నేర్చుకుంటున్నాం, వీటికి మనం దూరంగా ఉండాలి అని చూసాం కదా. కనుక మొదటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు అబద్ధమునకు దూరంగా ఉంటా మనకెంతో దీవెన, ప్రభుకు మహిమ. అబద్ధము ద్వారా కుటుంబాలు పతనం అయిపోతుంటాయి, శత్రుత్వం తయారైపోతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కనుక అబద్ధమునకు దూరంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూసాం. రెండవదిగా మరి మనం చూసినట్లయితే జారత్వమునకు దూరంగా ఉండమని చెప్పి మొదటి కొరింథీయులు 16:18 ఆ మాట మనం చూస్తాం. ప్రతి పాపమునకు మనం వెలపట ఉంటాం, కానీ ఆ జారత్వం అనేటువంటి పాపముతో మరి మన శరీరంతో ఆ యొక్క విషయాలు జరుగుతాయి. మనం ప్రభు శరీరంలో అవయవలంగా ఉన్నాం కాబట్టి, అదిగో మరి ఆయన కుమారులమై ఉన్నాం కాబట్టి మనము ఆ జాగ్రత్తలకు దూరంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 కూడా ఆ మాట మనం చూస్తాం. జాగ్రత్తలకు దూరంగా ఉండేది. అవును, యోసేపు మరి ఆ జాగ్రత్తలకు దూరంగా ఉన్నాడు. ఆదికాండం 39:12 నేను దేవునికి విరోధంగా ఎలాగో పాపం చేయవలని చెప్పి మరి ఆ పోతీఫరు యొక్క భార్యను మరి ఆయన ముట్టకుండా ఎంతో మరి యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన అనవసరంగా మరి ఆ చెరసాలకు పంపిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. చెరసాలకైనా వెళ్ళాడు యోసేపు, కానీ పాపము చేయని వ్యక్తిగా అక్కడ మనం చూస్తున్నాం. కనుక రెండవదిగా మనం చూస్తున్నాం జారత్వమునకు దూరంగా ఉండాలని అక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి కీడునకు దూరంగా ఉండుడి అని చెప్పి మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:22 మనం చూస్తాం. కీడు చేసేవాడు మనకు ఉంటారు, అయినప్పటికీ కీడునకు ప్రతి కీడు చేయకుండా మనం దూరంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే వివాదములకు దూరముగా ఉండడని చెప్పి తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. భేదము కలిగించుకొని 1, 2, 3 సార్లు చెప్పి వినకపోతే విడిచిపెట్టుకుంటున్నాడు, కానీ ఆ యొక్క వివాదములకు దూరంగా ఉండమని చెప్పి అక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక అబద్ధమునకు దూరంగా ఉండాలని చూశాను, జాగ్రత్తలకు దూరంగా ఉండాలని చూశాను, కీడునకు దూరంగా ఉండాలని చూస్తున్నాను. ఇక్కడ వివాదములకు దూరంగా ఉండాలి అనేటువంటి సంగతులు మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే మరి కపట నడతకు దూరంగా ఉండాలి. పైకొకటి లోపకొకటి కాకుండా యథార్థంగా ఉండాలి. కపట నడతకు దూరంగా ఉండమని చెప్పి కీర్తన 119:28 వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. కపటమైన నడతకు దూరంగా ఉంటూ యథార్థమైన నడతకు మనం దగ్గరగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా 6వదిగా మనం చూసినట్లయితే నీ నేర్చల నుండి దూరంగా పారిపోము అని చెప్పి మరి 2వ తిమోతి 2వ అధ్యాయం 22లో మనం చూస్తున్నాం. యవ్వన కాలములో మరి ఎన్నో రీతులుగా అపవాది మరి ప్రేరేపణ కలిగిస్తాడు, మనలో పాడేసేస్తులకి నడిపిస్తాడు. కాబట్టి యవ్వన ఇచ్చల నుంచి, కోరికల నుంచి, ఆలోచన నుంచి, దుష్ట తలంపుల నుంచి దూరంగా
పారిపోవాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఒకటి అబద్ధమునకు దూరంగా పారిపోవాలి అని చెప్పి చూస్తున్నాను. రెండవదిగా మనం చూసాం జాగ్రత్తకు దూరంగా ఉండాలని చూసాం, కీడునకు దూరంగా ఉండాలని మనం చూసాం, కపట నడతలకు దూరంగా ఉండాలని మనం చూస్తున్నాం, వివాదములకు దూరంగా ఉండాలని మనం చూస్తున్నాం, యవనేచ్ఛల నుంచి దూరంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా లోకమునకు లోకాశలకు మనము దూరంగా ఉంటాం. అది ప్రభును వెంబడిస్తూ ప్రభుత్వ దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మన చేస్తున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7 విషయాలు మరి అదిగో దూరంగా ఉండి మీకు దగ్గరగా ఉండాలని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభా. అబద్ధమునకు మ్యాక్సిమం మేము దూరంగా ఉండి మీకు దగ్గరగా ఉండే ప్రభుత్వం దయచేయండి. అవును, యాకెక్కున్నాడు నా గురు కూడా అదే పలుకుతుంటున్నాడు. సామెతల గ్రంథం 31 అధ్యాయంలో అది అబద్ధమునకును నన్ను దూరంగా ఉంచమని అంటున్నాడు. మరి మా ప్రభు అబద్ధము ద్వారా ఎన్నో నష్టాలు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి అది దూరంగా ఉండాలని మీరు చెప్తున్న మాట కొరకు స్తోత్రాలు. ఆ రీతిగానే మరి జారత్వమునకు దూరంగా ఉండాలని మీరు మాట్లాడిన లేఖనం కొరకు స్తోత్రాలు. కీడునకు దూరంగా ఉండమని మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. అదిగో మరి మా ప్రభు వివాదములకు దూరంగా ఉండమని మాట్లాడిన మీ మాట కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి, ప్రబోధించుకుని అడుగుతున్నాను ప్రభు. లోకమునకు లోకాశలకు దూరంగా ఉండమని, యవన ఇచ్చలకు దూరంగా ఉండమని మీరు మాట్లాడిన లేఖనాల కొరకు వేస్తూ ఉంటాను. వాక్యమైన నీ బిడ్డలు అన్నిటికీ దూరంగా ఉండి మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని మహిమపరుస్తూ మీరు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు సహాయం చేయండి, ప్రబోధించుకుని అడుగుతాం. నిజంగా మొరపెట్టు వారికి మీరెంతో సమీపంగా ఉన్నారని 145వ కీర్తన 18లో నేను చూస్తున్నాను. కాబట్టి ఇవన్నిటికీ దూరంగా మీకు దగ్గరగా ఉండి మీరు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు సహాయం చూపి మహిమయు ఘనతయు ప్రభావములు యేసు ప్రభు శక్తి కలిగిన వేడుకుని చుట్టూ